హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మీ జగన్. ఈరోజు వచ్చి మనము ఆప్షన్స్ ప్రీమియం అంటే ఏంటో తెలుసుకుందాము. దాన్ని మనము ఎలాగ ప్రాఫిట్గా చేసుకుందాం అనేది ఈరోజు చిన్న విశ్లేషణ చేద్దామండి. ఓకే, మన ఛానల్కి వెళ్ళే ముందు ఎవరైనా కూడాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, టాపిక్లోకి వెళ్దాం. ఓకే అండి, తెలుసు కదండి, ఆప్షన్స్ అంటే స్టాక్ ఆప్షన్స్ కానీ ఇండెక్స్ ఆప్షన్స్ కానీ ఇది ప్రీమియం తగ్గుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఐసిఐసి బ్యాంక్ ఉన్నదనుకోండి, ఐసిఐసి బ్యాంక్ 1280 ఉన్నది. ఐసిఐసి బ్యాంక్ ఎంత పర్సెంటేజ్ పెరిగిందో ఒకసారి చూద్దామండి. ఐసిఐసి బ్యాంక్ అంటే ఒక 15 పాయింట్లు అనేది ఐసిఐసి బ్యాంకు పెరిగింది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 15 రూపాయలు పెరిగింది అంటే ఏంటి? సిఈ పెరుగుతుంది. నెక్స్ట్ పి అనేది ఎంత ప్రీమియం తగ్గింది, సిఈ అనేది రెండు కూడాను ఒకసారి చూద్దాం. 1280 ఇది ఉన్నదనుకోండి, ఇది హైకి వెళ్ళి ఒకేసారి ఒక 30% అనేది ప్లస్ అయింది. ఇదిగోండి, ఇది 30% అనేది ప్లస్లో అయింది. హై అనేది ఇంకోండి, హై అనేది 29 రూపీస్ వరకు వెళ్ళింది. ప్రీవియస్ క్లోజ్ అనేది 1620, లో అనేది 1780. అంటే ఎంత పెరిగిందో అంటే కాల్ ఆప్షన్ పెరిగింది. పుట్ ఆప్షన్ ఎలా ఉన్నదో ఒకసారి చూద్దామండి. పుట్ ఆప్షన్ ఇదిగోండి, ప్రీవియస్ క్లోజ్ వచ్చి ఏది 1250 పుట్ ఆప్షన్. ఇది ప్రీవియస్ క్లోజ్ వచ్చి 23 రూపీస్, లో వచ్చి 1430, హై అనేది 2030 వెళ్ళింది. ఓపెనింగ్ అనేది 1950. అంటే ఒక కాల్ ఆప్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసి బ్యాంక్ మనం పెరుగుతూ ఉందనుకోండి, ఇవ్వండి, ఐసిఐసి బ్యాంకు పెరుగుతూ ఉంటే మనము కాల్ కంటను పుట్ అనేది సెల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని ఎలా చూడాలి, ఏ రేంజ్ బ్యాండ్లో ఉన్నది, అసలు దీనికి ఏంటి స్టాప్ లాస్ అనేది ఒకసారి చూద్దాం. చార్ట్లోకి వెళ్దాం. ఇవ్వండి, చార్ట్ తీసాను. నెక్స్ట్ ఒకసారి వీక్లీ కానీ మంత్లీ కానీ డే క్యాండిల్ కానీ చూడాలి. ఓకే, వీక్లీలో ఏమైంది అనేది చూద్దాం. ఈ స్టాక్ అనేది 1340 నుంచి నియర్లీ 1348 నుంచి లేదన్నా కూడాను 1187 వరకు కూడాను పడ్డది. చూడండి, ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఇలాగా ఇక్కడ నుంచి ఒకేసారి కవరేజ్ వచ్చింది. నెక్స్ట్ ఎక్కడ డిప్ తీసుకుందో చూద్దామండి. ఇవ్వండి, ఇక్కడ డిప్ తీసుకుంది 1195 రూపీస్ దగ్గర డిప్ తీసుకుంది. ఆల్రెడీ 2 వీక్లీ క్యాండిల్స్ అనేది అప్లోన్ అయ్యింది. ఇప్పుడు అనేది 1280లో క్లోజ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని దీన్ని ఇప్పుడు సెల్ చేసుకోవచ్చు. 2 వేరియేషన్ అండి. ఒకటి ఏంటంటే ఇది డే క్యాండిల్లోనే ఏమాత్రం కూడాను పైకి వెళ్ళిందంటే పుట్ అనేది మనం సెల్ చేసుకోవచ్చు. అదే కాకుండా కూడాను మంత్లీ రేంజ్ బాండ్ కానీ వీక్లీ రేంజ్ బాండ్ ఉన్నదనుకోండి, దీని వీక్లీ రేంజ్ బాండ్ ఎంత ఉన్నది చూడండి. దీనిలో అంటే 1198 స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని మనం టార్గెట్ ఎంతవరకైనా ఉండొచ్చు. అప్పుడు ఏంటంటే మనము 1200 పుట్టు కానీ 1200 పుట్టు మనము సెల్ చేసుకొని ఉంచుకోవచ్చు. అప్పుడు ప్రీమియమ్స్ అనేది 0 అవుతాయి. నెక్స్ట్ ఎంతవరకు రేంజ్ ఉన్నది చూడండి, 1340, 1350. అంటే ఈ మంత్లీ అనేది 1350 కాలు సెల్ చేసుకోవచ్చు. లేకపోతే 1200 పుట్ అనేది సెల్ చేసుకోవచ్చు. ఒకసారి ఆప్షన్ సైన్లోకి వెళ్దామండి, మీకు అర్థమైనట్టున్నది. ఇంకోండి 1200 పుట్టు 6 రూపీస్. ఇది ఎక్స్పైరీకి 0 అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. ఇది ఎక్స్పైరీకి 0 అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇవ్వండి, 1200ది 6 రూపీస్ ఉంది. నెక్స్ట్ 1320 ఎంత ఉందో, 1340 ఎంత ఉందో కాల్ ఆప్షన్ చూద్దాం. ఇదిగోండి, లేకపోతే 1330 6 రూపీస్ ఉంది. అంటే ఈ రెండు కూడాను 0 అయ్యే ఛాన్సెస్ అయితే ఉందండి. ఓకే అండి, ఇలా కూడాను మనం చేసుకోవచ్చు. దీన్నే ప్రీమియం అంటారండి. ఈ ప్రీమియం అనేది రేంజ్ బాండ్లోకి రాకపోతే 0 అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకే అండి, ఇదే ఆప్షన్ ప్రీమియంను కూడాను మనము సెల్ చేసుకొని కూడాను బై కాకుండా సెల్ చేసుకుంటే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఆల్రెడీ చెప్పాను కదండి. ఇదిగోండి, ఇది ఒకటి 1280 సిఈ అనేది 21 రూపీస్లోనే ఉంది. 1250 పిఈ అనేది 1585 రూపీస్ ఉంది. అంటే మనము కాల్ ఆప్షన్ కన్నాను, సిఈ కన్నాను అది పైకి వెళ్ళింది అనుకోండి, ఐసిఐసి బ్యాంక్ పైకి వెళ్ళింది అనుకోండి, దీనికన్నాను ఇది అనేది బాగా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.